హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజుస్ వరల్డ్. ఈ రోజైతే నేను కాకరకాయల కూర చేస్తున్నానండి, లేదంటే చిట్టి కాకరకాయలు అంటారు, చిన్న కాకరకాయలు అంటారండి. యాక్చువల్గా దీని వర్డ్ వచ్చేసి కాసరకాయలు అంటారండి. ఫ్రై చేస్తున్నానండి, పులుసు పెట్టుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, ఎంతో టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడైతే కుకింగ్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు చిట్టి కాసరకాయల కూర చేస్తున్నానండి. వీటిని కాసరకాయలు అంటారు, కాకరకాయలు అంటారు, కాసరకాయలు అంటారు. దీంతో కర్రీ ఎంతో బాగుంటుందండి. ఫ్రై చేస్తున్నాను. దీంతో పులుసు కూడా పెట్టుకోవచ్చు అండి. మనం బెల్లం వేసి అది కూడా బాగుంటుంది, చపాతీలోకి, రొట్టెలోకి, రైస్లోకి. అవి వచ్చేసి కాసరకాయలు అండి. ఇలాగ తోకలు ఇలా ఉంటాయి, మనం అన్నీ తీసేసుకోవాలి. తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నానండి, కొంతమందికి చాలా మందికి తెలియదు. వీటితో ఈరోజు అయితే కర్రీ చేస్తున్నానండి, ఫ్రై చేస్తున్నాను. ఇలాగా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ పోపు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి పోపు వేసుకున్నాక తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా ఇప్పుడు అవి చిటపటలాడుతానే ఆనియన్స్ వేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నానండి. కొంచెం ఈ కర్రీకి ఎక్కువే తీసుకోవాలి. అది ఒకటైతే అందులో హాఫ్ కనీసం ఆనియన్స్ అన్న ఉండాలి, ఎందుకంటే కొద్దిగా అవి చేదుగా ఉంటాయి. కొద్దిగా ఆనియన్స్ వేసే మూలాన మనకి ఆ చేదు అనేది తగ్గుతుంది. ఇలాగ కొద్దిగా ఆనియన్స్ వేసుకొని వేపుకున్నాక అవి వేసేసుకోవాలండి. చిట్టి కాసరకాయలు లేకుంటే కాసరకాయలు హెల్త్కి ఎంతో మంచిదండి. ఆ చేదు మూలాన మన కడుపులో ఏదన్నా ఉన్నా కూడా మొత్తం బాడీ అంతా క్లియర్ అవుతుందండి ఆ చేదు వలన. సీజన్లో అయితే ప్రతి ఒక్కరు తీసుకోవాలండి, అది కాసరకాయలు హెల్త్కి ఎంతో మంచిది. ఉల్లిపాయలు అయితే ఇలాగ వేగిపోయినాయండి, కొద్దిగా ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే చాలు. ఇప్పుడు ఇవన్నీ ఇలాగ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. కాసరకాయలు ఇలాగ తడి మీదనే వేసుకోండి. కొంచెం మనం నీళ్ళల్లో కడిగినాక కొద్దిగా తడి ఉంటుంది కదా, అది ఉంటే సరిపోద్దండి. ఇవి సన్లైట్కి తొందరగా ఇలాగ పగిలిపోతాయండి. సో తెచ్చుకుంటానే మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదంటే సన్లైట్ పడే కొద్దీ మనకి ఇలా అన్నిలాగా పగిలిపోతుంటాయి. హెల్త్కి ఎంతో మంచిదండి ఇది చిన్న కాసరకాయల కూర. ఇప్పుడు ఇవి బాగా మనకి ఇప్పుడు అసలు వాటర్ అయితే వేయొద్దండి, మూత పెట్టద్దండి. ఇలాగనే మనము వేపుకోవాలి. వేపుకున్నాక మనము కొబ్బరి పొడి కొట్టి వేసేసుకున్నాము. ఇప్పుడైతే ఇవి చిన్న కాకరకాయలు మగ్గిపోయినాయండి, మనకి తెలుస్తుంది. ఒకటి నోట్లో ఎన్న వేసుకోవచ్చు, లేదంటే మనకు అప్పుడే తెలుస్తుందండి కుక్ అయిందా లేదా అని. ఇలాగంటే మనం నోట్లో వేసుకొని తింటే తెలుస్తుంది. ఇవి బాగా కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు దీనికి ఏం చేయటం లేదండి, జస్ట్ కొబ్బరి పొడి ఇలా కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల కారము, కొంచెం కొబ్బరి, ఒక 2-3 ఎల్లిపాయలు, అలాగే సాల్ట్ వేసుకొని పౌడర్ కొట్టేసుకొని కలిపేసుకోవడం అండి. వెరీ సింపుల్గా చూపిస్తున్నాను ఈ చిన్న కాసరకాయల కూర. ఇప్పుడైతే కొబ్బరి పొడి కొట్టేద్దాము. ఇప్పుడైతే కొబ్బరి పొడి కొట్టేసుకున్నానండి, ఇలాగా వేసేస్తున్నాను. అంతే అండి, సింపుల్. ఇది రొట్టెలోకి చాలా బాగుంటుందండి ఈ కూర వచ్చేసి. కానీ సీజన్లో వచ్చినప్పుడు తప్పకుండా తినాలండి, ప్రతి ఒక్కరు తినాలి, హెల్త్కి ఎంతో మంచిది. మనము ఉల్లిగడ్డ తిరువాత వేసి ఇలాగైనా చేసుకోవచ్చండి, లేదంటే ఉల్లిగడ్డ తిరువాత వేసి ఇవి కాసరకాయలు వేసేసుకొని కొద్దిగా నువ్వులు వేంపుకొని పొడి కొట్టుకొని ఉప్పు, కారము, అలాగే కొద్దిగా చింతపండు నీళ్ళు, కొద్దిగా బెల్లం, అది కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ మా ఇంట్లో అందరు ఎక్కువ ఇది ఇష్టపడతారు, సో నేను అందుకని ఇలాగ చేసి చూపిస్తున్నాను. అది గ్రేవీ లాగా వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కర్రీ అయిపోయిందండి. కొంచెం కొబ్బరి పొడి అయిపోయేంత వరకు మనం పెట్టేసుకుంటే చాలు. అందరూ ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. మీ ఎంకరేజ్మెంట్ వల్ల, మీ సపోర్ట్ వల్ల మరిన్ని వీడియోస్తో, మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. ఇప్పుడైతే కొద్దిగా టేస్ట్ చేస్తున్నాను, ఇప్పుడే చేస్తున్నానండి టేస్ట్. బాగా కుక్ అయ్యిందండి, అసలు టేస్ట్ కూడా చాలా బాగుంది. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.